ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 27, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మాట వినగానే మనకి ఉత్తరం ఇవ్వాలి అంటే, మన మాట వినాలి అంటే, మనం ప్రార్థించగానే మనకి జవాబు రావాలి అంటే, మనము మొదటగా ఆయనను కనిపెట్టాలి. ఆయన నిమిత్తము కనిపెట్టే వారందరూ ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన న్యాయం తీర్చేవాడు కనుక ఆయన కనికరించి మనలను దీవించడానికి ఆయన నిలబడి ఉన్నాడంట. కానీ మనము మాత్రము లోకానుసారమైన ఈ మనుషులను నమ్ముకుంటూ లోకానుసారమైన వాటిని ఆధారం చేసుకుంటున్నాము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అవి పనికి మాలినవి, పనికి రాని వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని మీరెందుకు వెతుకుతున్నారు? మీరెందుకు దాని వెనక పరుగులెడుతున్నారు? నిజ దేవుణ్ణి మీరు విడిచిపెట్టి మీరు లోకం వైపు ఎందుకు వెళ్తున్నారు? అందుకే దేవుడు అంటున్నాడు, నీకును నాకును కూడా మీ దోషములు అడ్డుగా వచ్చున్నాయి. ఆయన విననేరకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. ప్రియమైన దేవుని సంగమా, మనము మన దోషముల కారణంగా, మన పాపముల నిమిత్తము ఆయనను దూరం పెడుతూ, మన పాపములను మనం దగ్గర ఉంచుకుంటూ, మన హృదయంలో మన పాపానికి మాత్రమే చోటిస్తున్నాము, మన దేవునికి చోటు ఇవ్వట్లేదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే నీవు కన్నీళ్లు విడుస్తున్నావో, ఏ బాధతో ఉన్నావో, నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నిన్ను కరుణించడానికి, నీ మాట వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంట. లేట్ చేయడు, ఆలస్యం చేయడు. ఆయన ఆలస్యం చేయకుండానే నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.